ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనము దేవుని మందిరానికి వెళ్తాం. దేవుని మందిరానికి మనం వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని మందిరములో ఏముంటుంది? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళటం వల్ల కలిగే మేలేంటి? అక్కడి నుంచి నువ్వు పొందుకునే మేలేంటి అనేది మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. మనం ఎవరమైనప్పటికీ కూడా ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఎలా ఉంటామండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటాం? చాలా వినయముతో, భక్తితో మన పని అవ్వాలని వంగి వంగి నమస్కారాలు పెడతాం వాళ్ళకి. వారి మీద భయముతో, భక్తితో కాదు, మనకు పని అవ్వాలని స్వార్థముతో, ప్రేమతో పెట్టం. అది కూడా స్వార్థంతో పెడతాం. ఏది అయినప్పటికీ కూడా అక్కడ విధేయతనైతే మనం చూపిస్తున్నాం. మరి పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభువులకు ప్రభువు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన మనం ఎలా చూసుకోవాలి? ఎలా ఉంటున్నాం? నా దేవుడే కదా, మా యేసయ్య కదా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నామా? లేదా గడగడ వణుకుతూ నా దేవుని సన్నిధిలో నేను ఆయన మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నా ప్రభు నాతో మాట్లాడాలని అని గడగడ వణుకుతూ భయంతో, భక్తితో ఆయన సన్నిధిలో ఉంటున్నావా? నాకు తెలుసుండి గడగడ వణుకుతూ ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్న వారు బహు తక్కువ మంది మనం చూడవచ్చు. చాలా మందిని మనం చూస్తుంటాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఉంటారు, సెల్ ఫోన్ మాట్లాడతారు. దేవుని సన్నిధిలో ఉంటారు, పక్క వారితో ఏదేదో మాట్లాడతారు. దేవుని సన్నిధిలో ఉంటారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్లుగా ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ఏ పని ఉండదు కానీ ఏదో పెద్ద బిజీగా వీళ్ళే మొత్తం పని చేసేస్తున్నట్లుగా అడవడిగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితే నా యొక్క డ్రెస్ని చూపించుకోవాలని, మరికొంతమంది నా ఆర్నమెంట్స్ని చూపించుకోవాలని, ఇలా రకరకాల వ్యక్తులు దేవుని సన్నిధిలో వారి వారి ఇష్టాలను బట్టి దేవుని గణపరచడానికి రారు. మనుషులను సంతోషపరచడానికి, మనుషుల యొద్ద నుంచి వీరు ఘనమును అంటే గొప్పను పొందుకోవడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. నా డ్రెస్ని చూపించుకోవాలి, నా సారీని చూపించుకోవాలి, నా షూటుని చూపించుకోవాలని ఇలా చాలామంది ఉంటారు. ఇదా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నేర్చుకునేది? ఇదా నువ్వు దేవుని సన్నిధిలో గడిపేది? నా ప్రియ సహోదరి సహోదరుడా, దానికన్నా హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని, వీల్ చైర్లో కూర్చొని ఊగుతూ అటు ఇటు తిరుగుతూ నీకు ఇష్టం వచ్చిన మూవీని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయి. నిన్ను అడిగేవారు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడైనటువంటి దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ నీ ప్రవర్తనను సరి చూసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడారు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదవండి. అందులో నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని మొదటిగా చెప్పాడు. రెండవదిగా నీ నోటిని కాచుకో, నీ మాటను కాచుకో. ఎక్కువగా మాట్లాడొద్దు, విస్తారమైన మాటలు మాట్లాడొద్దని. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. ఒకరి ఆబ్సెన్స్లో, వారు లేని టైంలో వారి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు. నిన్ను నువ్వుగా దేవునికి తెలియపరచుకో. ఎవరి గురించో చెప్పడం కాదు, నువ్వు మనుషులకు నువ్వు చూపించుకోవటం కాదు. నీ యొక్క ఘనత, నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ధనము, నీ యొక్క ఆస్తి ఐశ్వర్యాలు మనుషులకు చూపించుకోవటం కాదు. నిన్ను నువ్వుగా
దేవునికి చూపించుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో చాలా భయముతో భక్తితో వ్యవహరించు. దేవుని సన్నిధికి వెళ్ళి గడగడ వణికేవారిగా ఉండాలి. మన కూర్చునుటలో, మాట్లాడుటలో, నిలబడుటలో, మన చూపులో, సమస్తంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. సంఘములో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ముఖ్యంగా పరిచారకులు ఉంటారు. నీవు కొంతమందినే చూస్తావు, కానీ నిన్ను అనేకమైన కళ్ళు చూస్తాయి, అనేకులు నిన్ను చూస్తారు. పౌలు భక్తుడు అంటాడు, తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ ప్రతిసారి మాట్లాడతాడు. ఎందుకు తిమోతిని హెచ్చరిస్తున్నాడంటే, అతడు యవనస్తుడు, యవన సేవకుడు, ఎక్కడ పాపంలో పడిపోయి ఎక్కడ సంఘానికి ఇబ్బందికరంగా ఉంటాడేమోనని ఎప్పటికప్పుడు కూడా తిమోతిని హెచ్చరిస్తూ ఉండేవాడు. మనం ఆ మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా నువ్వు జీవించు అని పౌలు భక్తుడు తిమోతిని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ప్రేమతో ఆయనను నడిపిస్తూ ఉండేవాడు. బోధించే మనమే సంఘంలోనండి తప్పు చేస్తే నిన్ను ఫాలో అవుతున్న సంఘం ఏమైపోవాలి? ఈరోజు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన కాపాడుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. నిజం చెప్పనండి, నమ్మండి, ఈ మాట చెప్తే మీరు నవ్వుతారు కూడా. నాకు తెలిసిన దైవ సేవకుడు ఉన్నారు, నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి, చెప్తే నవ్వుతారు. ఆయనకి 2 భార్యలు. ఎస్, నిజమండి, 2 భార్యలు ఆయనకి. ముందు అక్కను ప్రేమించి అక్కను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత చెల్లిని కూడా అక్క పర్మిషన్తో ఆయన ఆమెను కూడా తన చెల్లిని కూడా చేసుకున్నాడు. ఆయన అంటాడు కదా, చాలా ఈజీగా మాట్లాడతాడు. ఏంటి సార్ ఇలాగా అంటే, ఆయన బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూపిస్తాడు. అబ్రహాముకి 2 భార్యలు లేరా, దావీదుకి లేరా, వాళ్ళకి లేరా, వీళ్ళకి లేరని బైబిల్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నేనేం తప్పు చేశానండి? నేనేం తప్పు చేయలేదు కదా, ఒక స్త్రీకి నేను ఆధారం చూపించాను అంటాడు. ఆయన సంఘానికి ఏం బోధించగలడు? అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణాల గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఉంటుంది. ఏమనంటుందంటే, అధ్యక్షత వహించేవాడు ఏకపత్ని పురుషులే ఉండాలని. ఇటువంటి వాక్యాన్ని ఆయన బోధించగలడండి? నెవర్, బోధించలేడు. నో వే. ఆ టాపిక్ గాని వస్తాయినా, ఆ వాక్యం గాని వస్తుంది, దాన్ని స్కిప్ చేసేస్తాడేమో, చేసేస్తాడు కూడా. ఎందుకంటే చెప్పే హక్కు ఆయనకి లేదు. కాబట్టి సంఘానికి మాదిరిగా ఉన్న మనము సంఘములో ఎలా ప్రవర్తించాలి? 2 భార్యలతోనా? అది ఎంత అవమానం అండి, చాలా అవమానం. ఏం బోధిస్తున్నాం మనం? ఏం చూపిస్తున్నాం మనం సంఘానికి? దేవుని మందిరములో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. 10 మంది నిన్ను ఫాలో అవుతారు. ఫాలో అవుతున్న వారికి నీ వస్త్రధారణ బట్టి, నీ హెయిర్ స్టైల్ని బట్టి, నువ్వు వేసుకునే ఆ గాడ్జెట్స్ని బట్టి, నువ్వు వాడే ఆ యొక్క స్టైల్కి సంబంధించిన ఏదైనా వాటిని బట్టి ఏం చూపిస్తున్నావు మాదిరికరం నిన్ను ఫాలో అవుతున్న వారికి? ఇదా? నీ హెయిర్ స్టైల్ని చూపిస్తున్నావా? నీ డ్రెస్ని చూపిస్తున్నావా? లేదంటే నీ యొక్క స్టైల్ని చూపిస్తున్నావా? సంఘానికి మాదిరికరంగా మనం ఉన్నాము అంటే సంఘంలో మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడు. దాన్ని బట్టి ఎవరు ఎక్కిరింపబడతారో? దేవుడు ఎక్కిరింపబడతాడు అనుకుంటున్నావా? దాన్ని బట్టి నువ్వు ఎక్కిరింపబడతావు. కానీ నువ్వు అలా చేయటం బట్టి దేవుడు నిన్ను బట్టి చాలా బాధపడతాడు. అయ్యో అని బాధపడతాడు, దుఃఖిస్తాడు. ఇదా నువ్వు సంఘానికి నేర్పేది? ఇదా నువ్వు ఇతరులకు నేర్పేది? ఇదా ఒక మెంటోర్గా ఉండి ఒక యవనస్తులను నడిపించేది? ఇదా నువ్వు స్త్రీల సదస్సు నడిపించి స్త్రీలకు బోధించేది? చాలా జాగ్రత్తగా వ్యవహరించు నా ప్రియ సహోదరి సహోదరుడా. మన యొక్క ప్రవర్తన
దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించేవారుగా ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా మన మాట, మన చూపు, మన తలంపు అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఏ తప్పు లేని వారిగా ఉండాలి. ఒకరికి బోధించే మనమే తప్పు చేస్తే మనల్ని ఫాలో అవుతున్న వారు ఏమైపోవాలనేది ఒక్కసారి నీకు నీవుగా నాకు నేనుగా గమనించుకుందాం. ఒకవేళ మనలో ఏమన్నా ఇటువంటి పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుందాం. ప్రభు పాదాల ఎదుట పడదాం. అయ్యా, నేను చేసింది తప్పు అయ్యా, నేను నడుస్తున్న బాట రాంగ్ వేలో వెళ్తున్నాను ప్రభా, నీ మాటతో నన్ను సరిచేయి ప్రభా, నీ యొక్క ప్రియ కుమారుడిగా, నీ ప్రియ కుమార్తెగా నన్ను నడిపించు ప్రభు అని ప్రభువుని అడిగితే మన దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. కనుక ఈరోజే ఒకవేళ మనలో ఏమైనా దేవునికి అంగీకారం కానీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని సన్నిధిలో మనము ఒకరికి బోధించేటప్పుడు మనం సరి చేసుకుంటేనే మన మాటని ఇతరులు వింటారు. మనలో తప్పు పెట్టుకొని మనం బోధిస్తే వినేవారు నవ్వుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.